ప్రస్తుతం చూసుకుంటే గనక 2 తెలుగు రాష్ట్రాల్లోని కూడా రాబోయే 5 రోజులు కూడా ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. ఉష్ణోగ్రతలు, వడగాల్పుల తీవ్రత ఉంటుందంటూ అలర్ట్ మెసేజెస్ ఇప్పటికే వాతావరణ శాఖ, విపత్తుల శాఖకు కూడా అందజేసింది. ఇటు ఏపీలో కూడా చూసుకుంటే గనక దాదాపుగా వచ్చే 3 రోజుల నుంచి 5 రోజుల వరకు 45 నుంచి 47 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. అలాగే అతి వేడి వడగాల్పుల తీవ్రత కూడా కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అయితే ఇప్పటిదాకా చూసుకుంటే కనుక ప్రీ మాన్సూన్ టైంలో ఇలాంటి డిఫికల్ట్ వెదర్ అనేది ఎప్పుడూ లేదు. ఇది కొంత ఇబ్బందికరమైన వాతావరణంలోనే ఉంది అన్నది వాతావరణ శాఖ కూడా అంచనాలు వేస్తుంది. ఎల్నినో ఎఫెక్ట్ కొంతవరకు దీని మీద ప్రభావం చూపిస్తుంది అన్నది కూడా అంచనా వేస్తున్నారు. అయితే అది ధృవీకరించడానికి ఇంకా కొంత సమయం పడుతుందని అంటున్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక చాలా హీట్ వేవ్ కండిషన్స్ అనేవి ఏపీ అంతటా కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర జిల్లాలతో పాటు ఏదైతే కోస్టల్ ఏరియాస్ సిటీస్ ఉంటాయో అంటే తీర ప్రాంత నగరాల మీద ఎక్కువగా ఈ ఒత్తిడి అంటే అధిక వేడి ఒత్తిడి అనేది ఉంటుంది అనేది చెప్తా ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక హ్యూమిడిటీ శాతం కూడా అంటే గాలిలో తేమ శాతం కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఉక్కపోత వాతావరణం ఉంటుంది. ఈ రకమైన వాతావరణ పరిస్థితుల్లో ఎండల సమయంలో గనక బయటకు వెళ్తే కనుక ఖచ్చితంగా వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉంటుంది అనేది కూడా అంచనాలు వేస్తూ ఇటు వైద్యులు కానీ అటు విపత్తుల శాఖ కానీ అలర్ట్స్ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే ఈ రోజు మన విపత్తుల శాఖ నుంచి కూడా అలర్ట్ మెసేజెస్ పబ్లిక్ ని అలర్ట్ చేస్తూ పంపించడం జరిగింది. ఎందుకనంటే అతి తీవ్ర వడగాల్పుల తీవ్రత, ఉష్ణోగ్రతల తీవ్రత 45 డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, బాపట్ల, నెల్లూరు, తిరుపతి ఈ ప్రాంతాలన్నింటిలోని కూడా వేడి వాతావరణం ఉంటుంది. రాబోయే 5 రోజులు కూడా అతి తీవ్ర ఉష్ణ వాతావరణం ఉంటుంది అన్నది వాతావరణ శాఖ తెలిపింది.